నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే నాబాలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మూర్ఖుడు. ఇక్కడ సమయం రాసిన మొదటి గ్రంథం 25 అధ్యాయం 2వ వచనంలో దాని గురించి జీవవాక్య గ్రంథంలో ఇలాగ రాయబడింది. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడున్న కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడే. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెబొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. ఇక్కడ అతను చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు. ఈ నాబాలు అనగా అతని మాటకు అర్థం మూర్ఖుడు. ఈ మూర్ఖుడు తన మందను మేపుతున్నప్పుడు దావీదు ఆ మందని రాత్రిపూట ఆ మందనంతా కూడా కాచి కాపాడుతూ ఎటువంటి శత్రు ఇబ్బందులు కలగకుండా, అక్కడ ఏ ప్రమాదం కలగకుండా ఆ మందరి కాపుర్లకి దావీదు ఎంతో సహాయం చేస్తూ ఉండేవాడు. అతడు చాలా భాగ్యవంతుడు నాబాలు. ఒకరోజు చాలా శ్రమలో ఉన్నాడు దావీదు. అతనికి ఆహారం కోసం తన దగ్గర ఉన్నటువంటి పరిచారకుల్ని నాబాలు దగ్గరికి పంపించినప్పుడు, నీ దాసుడైన దావీదుకి ఆహారం కావాలని కబురు చేసినప్పుడు అతను చాలా చిన్నతనంగా మాట్లాడతాడు. నిజంగా నాబాలు కుటుంబానికి దావీదు ఎంతో సహాయం చేశాడు. తన మందరి పెంచి పోషించే విషయంలో ఎంతగో ఆయన సహాయం చేశాడు. తన ఆకలి వస్తుంది, తన చుట్టూ ఉన్న వారికి ఆహారం లేనప్పుడు నాబాలు అనగా మూర్ఖ స్వభావం కలిగిన వాడు, మూర్ఖుడు మంచి మాటలు వాడికి మూర్ఖత్వం కలిగిన వాళ్ళకి అర్థం కావు. మూర్ఖులు మంచి ఉపదేశాన్ని కూడా తిరస్కరిస్తారు. ఈ మూర్ఖుడు కూడా ఆయన వచ్చినటువంటి బాధలో వచ్చినటువంటి ఆహార నిమిత్తం, అవసరం నిమిత్తం దావీదు పంపించిన వాళ్ళందరూ కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఇక్కడ సమయం రాసిన మొదటి గ్రంథం 25:11లో నేను సంపాదించిన అన్నపానములు నా గొర్రె బొత్తు కత్తిరించే వారి కొరకు నేను వధించిన మాంసను నేను గొత్తుగా ఎరగని వారికి ఇస్తున్నా అని చాలా ఇష్టానుసారంగా మాట్లాడతాడు. దావీదు కోపం వస్తుంది. కోపం వచ్చి తన ఇంటి వారి మీదకి తను వెళ్ళినప్పుడు నిజంగా తన భార్య అబీగయలు ఎంతో సుబుద్ధి కలిగి దావీదుకి కావాల్సినవన్నీ కూడా జ్ఞానయుక్తంగా తీసుకొచ్చేస్తుంది. రాత్రి అంతా కూడా మౌనంగా ఉండి ఉదయకాలం ఆయన తాగి ఉంటాడు. ఉదయం వెళ్ళి అబీగయలు ఏం చేసావు, రాత్రి దావీదు తన మనుషుల్ని పంపించి ఆహారం కోసం తీసుకొచ్చేటప్పుడు ఏం చేసావు అన్నప్పుడు అతను నీతిక్రియ కార్యాలు చేయలేదు కనుక అతని గుండె ఆగిపోయింది. చేయాలి మనం ఒక్కోసారి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. పరిచర్య ధర్మంలో మన వంతు మనం దేవునికి మహిమకరంగా అడుగులు వేయాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభానికి స్తోత్రాలు, వందనాలు. నాబాలు అనగా మూర్ఖుడు. అయ్యా దావీదు ఎంతో సహాయం చేశాడు. దావీదుకి ప్రతిస్పందించాల. అలాగే మూర్ఖత్వంలో ఎవరు ఉండకుండా నీ జనులందరూ కూడా నీ చిత్తాన్ని జరిగించే వరుసమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.